అరే నాన్న గబ్బులంచి కూడా దయచేసి మీరు ఛాయ్ తెచ్చినా నా ప్రేమ కొద్ది ఇక్కడికి వచ్చింది. డబ్బులు వాడు ఉదిత గుయ్యి అంది. నేనున్నా డేనియల్ డేవిడ్. ఫస్ట్ 500 ఫ్రెండ్స్ గొద్దిన కొడుక నేను కనబట్టలేదు అల్లుగా. నేను ఒక్కదా నేనుకే పచ్చిన దేశం అంతా సూపర్ స్టెప్ అది. నిన్ను హీరోయిన్ మైక్ లేకుండా మాట్లాడు. పళ్ళు లేవు. హీరోయిన్ మెటీరియల్ హీరోయిన్ గొప్పనదే. హీరోయిన్ ఇంత అందంగా ఎలా పుట్టారు? మా నాన్న మా మీ అమ్మ టూ మచ్ మాట్లాడతారు. ఒరే ఒక డిపార్ట్మెంట్ డిఎస్ఎన్ మీటరే. అరే కళ్ళంగా దొంగలు కూడా నీ వ్యాపార దొంగలు కూడా. ఒరే డబ్బు రాక సమీపంది. కల్లారి విష్ణు కల్లారి పౌరు చూసిన ప్రభుత్వం మాట్లాడతా. ఒరే చెప్పరా చెప్పరా కంటెంట్ చెప్పరా. ఒరే రేపు సండే ఉంది ప్రతి ఒక్కరు చర్చికారండి. చేప ఫ్రై లోకల్ లక్కీ అండి కాంపిటీషన్ మటన్ మాట్లాడుతుందా? అమ్మా నీ బిడ్డ రేపు బర్త్డే ఉంది అన్న గారి, దాని గురించి చెప్పండి ప్లీజ్. అంత దొంగ నాకు మాట్లాడమా నువ్వు కంటిన్యూగా మాట్లాడు. రెండు కరిపో రాజా క్వశ్చన్లు అడగ చెప్తాది. సీరియస్ 10 రూపాయలు మరి వస్తుందంట అంటే నువ్వు 10 రూపాయలు దొబ్బేద్దాం మరి వస్తుందంట నువ్వు సార్ చల్లదలేదా వేరే వేరే తీసుకోపో తొందర రేపో చాయ్ చెప్పనా చాయ్ చెప్పనా నాకెందుకు రాబోయి నువ్వు నీకు చాయ్ తేవాలా నువ్వు తేలేనా రెండు కరిపప్పులు కూడా చెప్తాం మమ్మీ కరిపప్పులు బిస్కెట్ కూడా అందరూ వచ్చేసి బిస్కెట్ బిస్కెట్ కూడా రెండు చాయలు లేనా నువ్వు గట్టి మాట్లాడతావా మాట్లాడావా నీ వెనక నీళ్ళు కొట్టిపిస్తాడు ఒరే ప్రతి ఒక్కరు ఒకరికో చెప్తున్నాను. నేను రెడ్డిస్ అయితే కన్వర్టింగ్ కిషన్ నాన్న. ఒరే విష్ణు వేరే లంచ్ కూడా నా పూర్వే బతుకులే కర్ర లంచ్ కూడా నా కొడుకు మొట్ట పెడతా అబ్బా లంచ్ కూడా ఏమన్నా జగన్ గారు సీఎం గారు జగన్ గారు పులివెందుల నా కొడుక తమ్ముడు
అన్నొద్దంటే అంటేదామే మళ్ళా నువ్వు అన్నదంటూ పులేందులో రేపు 500 500 ఇంకో టైం ఉంది అన్న 500 ఇంకా టైం ఉంది నాకులేమ్మా నీకు కదలే ఇంతసేపు కెమెరా పట్టుకోలేదా ఒరే నా దగ్గర చాయ్ వచ్చింది కమాన్ నీకోసం వేడి వేడి చాయ్ అల్లం వేసి దగ్గర వేసి రెడీ చేసిన థ్యాంక్ యూ 200 కొట్టు అన్నకు 200 అన్నకు 200 చాయ్ లోనే పడుతుంది ఒరే కొడుకు అంటే కొడుకు నా కొడుకు మొగోడు అంటే వాడు చాయ్ తెచ్చినాడు నేను కూడా నేనే కొడుకును మొగోడు ఏయ్ అందరు బిడ్డలే కదా ప్రభు బిడ్డలు అందరు అంతే ఉంటుంది డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ మా మేడం సరే కానీ మంచి ఆగు పెండింగ్ స్టార్ ఒరే అందరికి విజ్ఞప్తి నా మీద ప్రేమ గౌరవం ఉంటే రేపు కుక్కపల్లి కలవటిముడు చర్చికారండి నాకు బయట ఇస్తుంటే వస్తా ఒరే యూత్ రంజకులు రారా మొగోడనక కష్టపడి పని చేస్తున్న మొగోడురా ఏది అమ్మాయి అరే కన్నా ఎసను మా కర్నూలు నీ అమ్మ నన్ను అనుకో మాట్లాడి నడుతారా మాది కూడా కర్నూలేనా పాత బస్సు కొండరెడ్డి కూర్చో పక్కన ఏం చేయాలంట మా వాళ్ళు అట్లా నువ్వు అట్లా చేస్తున్నావు వాళ్ళు అట్లా చేస్తున్నావు మళ్ళీ సరే 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 అమ్మ చాయ్ ఒరే కొడుక ఒరే కన్నా కల్లారా ప్రభు చూస్తున్నాను ప్రభుతో మాట్లాడుతున్నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు దయచేసి మీ కాలు మొక్కుతాను ఒక విజ్ఞప్తి ఏరా ఎసన విషయం మీరందరూ మీరు మాకంటే వయసు అయిపోయింది పెద్ద అయిపోయింది మీరు రాబోయే కాలానికి కాబోయే హీరోలు ఎసాను ఏరా అమ్మకు నాన్నకు మంచి గుండె తీసుకురాని ఏదైనా పని చేసుకోండి ఏరా కానీ కన్నా ఒరే ఏం పిన్లేస్తున్నా ఎప్పుడు పార్పాడు ఇస్తున్నా నీ బతుకురా రే ఏమైనా ఆడి తొందర సరే 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 తాగు చాయ్ ఒరే కొడుక నేను ఉన్నానికే మీరు అందరు బతున్నారు నేను ఊరికి ఒరే విష్ణు కూర్చో 1 మినిట్ కూర్చో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర లేవక్క 5 కోట్లు ఇస్తా అన్నాను ఏమన్నా చెప్పినా ఏనా సినిమా హీరోలో ఈ అల్లు అర్జున్ గారు తమ్ముడు వాళ్ళు అల్లు అర్జున్ గారు తమ్ముడు అల్లు గారు చాలా మంచి మంచి హెల్ప్ నచ్చరా పుష్ప 2 తీసావు పుష్ప 1 తీసావు చాలా మంచి నీ పిల్లలు కూడా బాగున్నారా ఒక్క అక్క రాత్రికి కళ్ళకి వచ్చావు నువ్వు అక్కగా ఏనా అక్క అల్లు అర్జున్ గారు తమ్ముడు రేపు సండే రోజు చర్చికారండి కాళ్ళ మునిపోనికి వచ్చింది అందరం పోతాము ఎంత హీరోలైనా తల వంచుకోవాలి మీ అంత గబ్బులు మీకు తెలుస్తాం కానీ అది మొత్తం బయట పెట్టడం ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎక్కడ కానీ చెప్పలేను కానీ అడ్డమైన క్వశ్చన్ ప్రతినందుకు అదేంది కాళ్ళ మునిపేపులు అనుకుంటారు ఏనా చాలా వాళ్ళకందుకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఇది పట్టుకుంటే ఫస్ట్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్తున్నా నేను లేకుండా బతకలేరు ఇక్కడ ఎవరు అందరూ బతుకుతున్నారు మీతో బతుకుతున్నారు నీ పేరు మీద మాట్లాడిన తర్వాత ఎందుకట్లా రాజా ఉన్నాడు మీ పక్కన ప్రొడక్షన్స్ హౌస్ రాజేష్
వచ్చాడే చిల్లరేస్తుంది ఎవరెవరికి వాళ్ళకి 10 రూపాయలు చిల్లరేస్తుంది చాయ్నా చాయ్ కన్నా ఏం కాదు పందిలంజ కొడుక అమ్మ మట మీద బతికేది కాదు. సరే మరి నువ్వు చెప్పు గుడ్ న్యూస్ బాడ్ న్యూస్. గుడ్ న్యూస్ 1 రూపాయలు వచ్చినాయి. ఆగురు మీరు నేను లేకుండా నా ఫోటో మీద బతున్నా తెలంగాణ కొడుకులారా ఫ్రీగా మాట్లాడతా ఫేస్ టు ఫేస్ చేస్తాను. ఏమన్నా రేవంత్ రెడ్డి నా సీఎం గారు దొంగ నా సీఎం గారు నువ్వు నీది ఒక బతికేనా? నీది ఒక బతికేనా? సీఎం అంటే ఏంది? సీఎం అంటే ఏంది? దేశాన్ని కాపాడుతాడు దేవుడు అంటాడు. చేస్తాను ఏనా నువ్వు దాచిపోదావు. నేను ఒక టీచర్ ఇంత పెద్ద ఎవరో నన్ను ఒంటరి పెట్టుకున్నా అంటే వినాయక స్మైల్ ఇచ్చుకోరా ఏమన్నా లవ్ చేస్తున్నా స్మైల్ ఇచ్చిందంటే ఉన్నట్టు లవర్ ఉన్నది. ఆశీస్సుల కోసం ప్రతి నా కొడుకు అది ఉందా లేదో లవర్ అంట నీకంటే వయసు రేకన్నా ఏంటి లవర్ మాట్లాడన్నా నాకు కొంచెం ఆగండి. మీ తాతయ్య మా నాన్న ఈశ్వరు మా అమ్మ నీకన్నా తెలివి ఉంది ప్రభు దగ్గర ఉన్నారు చనిపోయినారు అని బే గట్టిగా మాట్లాడు. ఫ్రీగా వచ్చా ఉత్తకూడదు వస్తా నాకు బంగారు తల్లి నానా అరే నిలబడరా కెమెరాస్ ఫోక్ చేయరా. ఏం చేస్తున్నారా? లేమ్మా నీ సపోర్ట్ ఆయన ఒరే ఇంత పెద్ద ఎవరినో ఏనా సీఎం గారు గొజ్జ రేవేంద్ర అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్య అంటే చాలా ప్రాణం చెప్పాను. ఒక స్టేజ్ ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేస్తున్నాడు. నీ ఫోన్ చేస్తే నువ్వేమన్నావునా చెల్లమ్మా నువ్వు మంచి సర్వీస్ నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా నువ్వు ఉన్నందుక దేశం అంతా బతున్నామా చదివిపోయినన్నా ఇటే కూర్చొని ఏమన్నా సీమనా దేశానికి మొత్తానికి కాపాడుతాడు. నువ్వు మటన్కే దోసుకొని పెట్టుకున్నావు. ఇది న్యాయమేనా? నువ్వు దాచిపెట్టుకుని పోయి చెప్పడం ఏం తీసుకెళ్తావు? నరకాన్ని పోతావు అగ్గిలు వేసుకొని కాస్తాడు ఏనా ఎరా ఎసనా నువ్వు కల్లారా రెడ్డిని జ్యోతిరెడ్డి నా పేరు మా నాన్న పేరు రామరెడ్డి గారు మా అమ్మ మల్లమ్మ గారు చనిపోయినారు ప్రభుత్వం ఓన్రా విష్ణు ఇంత పెద్ద అయ్యలో నన్ను పరలోకం ఉంటది కదా నరకం ఉంటదా బంగారు మీ ఛానల్లోకి ఏ ఛానల్ అది 360 డిగ్రీ పెరుగుతుంది ఆగండి. ఒరే ఛానల్లోకి అందరికి ఇక్కడ ఇస్తే బాగుంటుంది ఇంటర్వ్యూలో స్టూడియోలో ఇస్తే బాగుంటుంది కదా ఒక ఆర కరోనా కొడుక బతుకుతుంది అమ్మ అంటున్నాడు అన్న అంటది రేవంత్ రెడ్డికి వచ్చానా ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి నువ్వంటే నాకు అభిమానం ప్రేమ ఉంది ఇష్టం అన్నాయంటే ఏమనో 50 కోట్లు ఇస్తానమ్మా నేను జల్లమని కారు ఇస్తున్నాను నాకంటే ఒక కొడుకు ఒక తెలంగాణ లంచ్ కొడుకు చేసుకొని 8 కోట్లు కొట్టుకున్నా నాకంటే బతున్నా ఒక
అవునా రేవంత్ అన్న నువ్వు అంటే చెవికి నువ్వు వచ్చిన కానీ పోలీసు వాళ్ళకు జీతాలు చక్కలేవని మన పోలీసు వాళ్ళకు జీతాలు నేను కూడా డ్యూటీ 30 ఏళ్ళ సర్వీస్ చేసే డ్యూటీ అంటే నా ప్రాణం ఇష్టం ప్రాణం కానీ ఎందుకు ఇది చేస్తున్నావు మీరు ఏమన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఏరా తమ్ముడు ఏమన్నా నువ్వు చెప్పు ఏమన్నా తమ్ముడు నువ్వు ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఒక తమ్ముడు చిరంజీవి తమ్ముడు ఏమన్నా ఎలక్షన్ పోయినప్పుడు ఏమన్నా అక్క నాకు గెలిపిస్తే నీకు 10 కోట్లు ఇస్తాను అక్క 5 కోట్లని ఇస్తాను అక్క అన్నావు మాట చెప్పాను నీకు ఒరే నాన్న రేట్ పెరిగిందా నీ తరపున ప్రజలకు వంచిండట సార్ నీకు 10 కోట్లు అంట 10 కోట్లు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నువ్వంటే నా అభిమానం ప్రేమ ఉంది ఏమన్నా రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు నా మీద బతున్నారే ఏమన్నా కొద్దిగా నాకంటూ కొడుకున్నాడు పెళ్లి అయిపోయింది రాలిపోయాడు మొన్నే బాబు పుట్టాడు 10 రోజులు బాబు చూడాలని తల్లి కాసుండదా ఏమన్నా ప్రతి నా కొడుకు ఆ ప్రభు ఎట్లా చూపించాడో అట్లనే అవుతుంది ఏదా విషయం ఊరుకో పొద్దున నేను రాత్రి ప్రతి నంది కూడా తెలంగాణకు వస్తున్నా కానీ చెడిపోతున్నా అరే నానా ప్రతి నా కొడుకు మీ అమ్మ నాన్నకు కళ్ళగా అంటున్నావు వాళ్ళ అమ్మ నాన్నకు మంచి గుండె తీసుకురావని నేర్చుకోండి అమ్మకు నన్ను కష్టపడి పని చేసుకుని లవ్వర్ అంట గీవర్ అంట చేద్దాం ఏరా ఎసనా సైతాన్ని ఎత్తుకోవాలి ఆ పాపిని ఏమన్నా కల్లార పౌతో చూస్తున్నాను ప్రభుత్వం కల్లా నాకు ఇష్టం అరే రుపుకా ఎందుకు చదువుతుంది ఒక్కటే చెప్తున్నా ఆమె పేరు పోతే రక్తం చీల్చి తాగుతా రక్తం తీసి తాగుతావా నువ్వు చెప్పు అమ్మా ఎన్టీఆర్ అన్న గురించి చెప్పమ్మా